పుడ్డింగ్స్లో చాలా రకాలు ఉన్నాయి, కానీ అందులో చాలా వరకు మనకి స్ట్రాంగ్ ఫ్లేవర్ ఉండేటివి తప్ప మిగతావేవి కూడా మనకి అంతగా రుచి అనిపించదు. అవి జెల్లీలాగా తినేస్తూ ఉంటామే తప్ప మనం అంతగా వాటి గురించి పట్టించుకోము. కానీ ఇన్ని రకాల పుడ్డింగ్స్లో కొబ్బరి పాలతో చేసుకునే పుడ్డింగ్ మాత్రం టేస్ట్ చాలా బాగుంటుంది, రుచి కూడా మనకు బాగా అర్థమవుతుంది. హాయ్ అండి, నమస్తే. మరి ఆలస్యం చేయకుండా కొబ్బరి పాలతో పుడ్డింగ్ ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ముందుగా అయితే ఒక ప్యాన్ తీసుకొని ఇందులోకి 1 కప్పు కొబ్బరి పాలను వేసుకొని దీంట్లో 3 టేబుల్ స్పూన్ల కార్న్ స్టార్చ్ కానీ అరారోట్ పౌడర్ కానీ వేసుకోవాలి. ఇప్పుడు దీంతో పాటు 1/2 కప్పు పంచదార వేసుకొని వీటన్నిటిని కూడా చక్కగా ఉండలు లేకుండా కలుపుకొని దీన్ని స్టవ్ మీద పెట్టి లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఉండలు అనేదే కట్టకుండా దీన్ని కలుపుతూనే ఉండాలి. ఒకవేళ దీన్ని స్టవ్ మీద పెట్టేసి అటు ఇటు తిరుగుతూ ఉన్నామంటే ఉండలు కట్టేస్తుంది, అప్పుడు దేనికి పనికిరాదు, పడేయడానికి తప్ప. అందుకని ఇలా ఒక కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకోవాలి. ఈ కన్సిస్టెన్సీ వచ్చాక స్టవ్ను ఆఫ్ చేసేసి దీన్ని ఎందులో అయితే వేసి సెట్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ బౌల్కి నూనెైనా నెయ్యైనా అప్లై చేసి మనం తయారు చేసి ఉంచిన మిశ్రమాన్ని ఈ బౌల్లో వేసుకోవాలి. ఇప్పుడు దీని మీద మూత పెట్టేసి 1 గంట పాటు ఫ్రిడ్జ్లో ఉంచాలి. ఇది పూర్తిగా సెట్ అయిన తర్వాత రిమూవ్ చేసుకోవడానికి మనకు వీలుగా ఉంటుంది. దీన్ని మనం బయట పెట్టినా కూడా సెట్ అయిపోతుంది, కాకపోతే కొంచెం ఎక్కువ సమయం తీసుకుంటుంది. ఫ్రిడ్జ్లో అయితే కొంచెం తొందరగా అయిపోతుంది. ఇప్పుడు దీన్ని ఇలా సెట్ చేసిన తర్వాత మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇప్పుడు ఈ బౌల్లోంచి ప్లేట్లోకి డిమౌల్డ్ చేసుకుందాము. ఇలా డిమౌల్డ్ చేసిన తర్వాత చాలా చక్కగా తయారైపోయింది. చాలా రుచిగా జెల్లీ లాగా నోట్లో వేసుకుంటే కరిగిపోయే విధంగా ఉన్నింది. ఇలాంటివంతా వినడం కాదు, కానీ మీరు స్వయంగా చేసుకొని తింటేనే మీకు అర్థమవుతుంది. దీన్ని సర్వ్ చేయాలంటే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు, లేదా పిల్లలకి సర్వ్ చేయాలి అనుకున్నప్పుడు చిన్న చిన్న గిన్నెలు కానీ లేదా గ్లాసుల్లో పోసి దాన్ని సెట్ చేసుకొని పిల్లలకి అలాగే డిమోల్డ్ చేసి సర్వ్ చేయొచ్చు. అలా అయితే చూడడానికి కూడా చాలా బాగుంటుంది. ఈ రెసిపీకి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్లో అడగండి. ఈ రోజుకి ఇంతే వీడియో. మళ్ళీ మరో వీడియోలో కలుస్తాను. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.